Hello everyone. So today I'm going to cut my hair, but this one is going to be in Telugu. సో ఫస్ట్ యూజువల్గా హెయిర్ కట్ చేసే ముందు నేను మొత్తం జుట్టులో ఉన్న చిక్ అంతా తీసేస్తాను, డౌన్ నుంచి అప్వర్డ్స్కి వెళ్తాను ఇలాగా. సో నా జుట్టు ఏం పెద్ద థిక్గా ఉండదు, థిన్గానే ఉంటుంది. నేను ఏం చేస్తానంటే ఈ జుట్టు మొత్తం ఉంది కదా, ఇది మొత్తం పైకి నేను తీసుకొచ్చేస్తాను అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నేను రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాను. నేను ఎప్పుడు హెయిర్ ఇలానే కట్ చేసుకుంటాను. సో ఈ పార్ట్ ఆఫ్ ద రబ్బర్ బ్యాండ్ చాలా టైట్గా ఉండాలి, తర్వాత నార్మల్ ఎలాస్టిక్ రబ్బర్ బ్యాండ్స్ అనేది నేను యూజ్ చేస్తాను అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ పార్ట్ చాలా థిన్గా ఉంటుంది నాది. సో నేను ఎప్పుడు కట్ చేసేస్తూ ఉంటాను. ఓకేనా, ఇంత హెయిర్ మొత్తం కట్ చేస్తాను. సో ఇంత లెంత్ నాకు సరిపోతుంది. నేను ఏం చేస్తానంటే మొత్తం తీసేస్తాను. ఇంకా ఓకే, 2 సైడ్స్ ఈక్వల్గా తీసుకొని ఇక్కడ కింద ఉన్న పార్ట్ని కొంచెం కట్ చేస్తాను. అండ్ నేను క్లిప్స్ కూడా పెట్టేసుకున్నాను అనమాట హెయిర్ని సెక్యూర్ చేసుకోవడానికి. సో ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ని లేపేస్తాను అనమాట. దట్స్ ఇట్. సో నేను ఫ్రింజెస్ కోసం ఈ ట్రయాంగిల్ షేప్ని యూజ్ చేస్తున్నా, దానికోసం ఈ కోమ్ అనేది యూజ్ చేస్తాను. ఈజీగా నాకు పాపడ్ తీసుకోవడానికి ఉంటుంది కాబట్టి. ఓకేనా, నేను ఇంకా కొంచెం తక్కువ చేసుకుంటాను. సో నేను వెంటనే స్టైలింగ్ చేసుకుని వస్తాను. ఈ పార్ట్ కూడా ఉంది కదా, ఇది కూడా సేమ్ బ్యాంగ్స్ అవి పెరిగిపోయినాయి అంతే. సో 3 స్టెప్స్ మనం ఫాలో అయ్యామన్నమాట. ఫస్ట్ మనం జుట్టు అంతా మొత్తం ఇక్కడ తీసుకొచ్చేసాము, ఇక్కడ రబ్బర్ బ్యాండ్ వేసాము, కింద కట్ చేసాము. తర్వాత ఈక్వల్ పార్ట్స్ చేసి ఇలా ఈక్వల్ పార్ట్స్ చేసి కింద కట్ చేసాం. తర్వాత మనం ఫ్రింజెస్ అనేది కట్ చేసుకున్నాం. దట్స్ ఇట్. ఇంకేం స్టెప్స్ నేను ఏమి చేయను, అంతే సింపుల్గా వదిలేస్తాను అనమాట. సో దిస్ ఈస్ హౌ ఐ డూ మై హెయిర్. ఐ హోప్ యూ లైక్ ఇట్.